హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరారెడ్డి గుమ్మడి. మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కాళ్ళ నొప్పి ఆల్మోస్ట్ తగ్గిపోయింది, నడుస్తున్నాను. ఈరోజు మా ఫామ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మా ఫామ్ దగ్గర గురిగింజల చెట్టు ఉందండి. మీకు కనిపిస్తున్నాయా క్లారిటీగా? వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటారు. ఏమో తెలియదు నాకు. దీని మీద ఒక సామెత కూడా ఉంటుంది తెలంగాణలో. గురిగింజ ఎర్రన, దాని కింద నలుపు అనేది ఒక సామెత. అంటే బాగా టెక్కుగా ఉండేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు, వాళ్ళ తప్పులు వాళ్ళు చూసుకోకుండా ఇటువని అంటారు చూడండి. దానికి సామెత బాగా వర్తిస్తుంది. ఇగో ఇది చెట్టు, ఇది తీగలాగా ఉంటుంది అన్నట్టు. ఇగో ఇది తీగలాగా ఉంటుంది. వెనకటికి కంసలు వాళ్ళు దీంతో తూకం వేసేవాళ్ళు గోల్డ్. గురిగింజ అంతా ఉంది, గురిగింజ పలుకు, గురిగింజలు 4 గురిగింజలు ఎత్తు అని అనేవాళ్ళు. ఇవి మనం తెంపుకుందాం. వీటి వల్ల పూజలు కూడా చేస్తారని తెలుసు, కానీ ఏం చేస్తారో సరిగ్గా తెలియదు. తెంపుతున్నాను ఈరోజు. గుళ్ళల్లో కానీ ఇంట్లో గురిగింజలు అయితే చాలా అవసరం ఉంటాయని చెప్తారు. కాస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఇవి ఇట్లా గుత్తులు లాగా కాస్తుంది అన్నట్టు. ఇవి గుత్తులు లాగా ఉంటాయి. అమ్మయ్య, ఇవన్నీ ఇలా ఉంటుంది గుత్తి. అన్నీ పగిలిపోయినాయి. పగిలిపోకముందే మనం తెంపుకుంటే ఇంకా బాగుంటాయి అన్నట్టు. అన్నీ కింద పడ్డాయి పగిలి. ఇవి తీసుకొని అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేద్దాం. ఇక్కడ ఇంకా పెద్ద గుత్తి ఉంది చూడండి. చాలా గట్టిగా ఉంది, రాట్లే. చిన్న కాయల్లాగా ఉంటాయి బాగా. ఇవి రాట్లే. ఓ చేతిలో సెల్ ఉంది కనుక నాకు గట్టిగా తెంపడం రాట్లే. చాలా పూజలలో అవసరపడతాయి అంటారు, తెలియదు. ఈ గురిగింజల చెట్టు ఎంతమంది చూసారో, ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రావట్లే ఇది. ఇలా ఉంది. ఇది ఇట్లా గుత్తులుగా ఉన్నాయి. ఈ కాయలు కొంచెం కాయలు ఉండి పండులాగా అయ్యేటప్పటికి మనం తెంపేసుకుంటే అబ్బేస్తున్నాడు. ఇందులోనే అన్ని పగిలినాయి, అంటే ఇచ్చుకున్నాయి. కాయలు మొత్తం ఇట్లా ఇచ్చుకొని ఇట్లా బయటకు వచ్చినాయి. అంటే దీనికి కొన్నేమో గట్టిగా అంటుకున్నాయి, కొన్నేమో చాలా వరకు కింద రాలిపోయినాయి. చాలా వరకు కింద రాలిపడ్డాయి, మళ్ళీ చెట్లు మొలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లీవ్స్ మాత్రం ఇట్లా ఉంది తీగలాగా. ఇది ఇట్లా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.